ఈరోజు క్లాస్లో లీవ్ స్టిచ్ 3 టైప్స్, 1 2 3 3 టైప్స్, చికెన్ కర్రీ స్టిచ్ ఒకటి, ఇంకా అకోబా ఎంబ్రాయిడరీ. సో లీవ్ స్టిచ్కి ఫస్ట్ నార్మల్ ఒక థ్రెడ్ తీసుకోండి. దాని తర్వాత ఇట్లా మిడిల్ నుంచి ఇట్లా తీసుకుంటూ వెళ్ళండి. ఒక సైడ్ నుంచి ఇక్కడ నుంచి ఇటు మనం సాటిన్ స్టిచెస్ ఎట్లా చేస్తూ ఉంటాం అట్లనే దగ్గరలో వేస్తూ పోవాలి. ఇక్కడ దింపుకోండి, ఇక్కడ నుంచి తీయండి. దింపుకోండి, తీసేయండి. సేమ్ కంటిన్యూ. కింది దాకా చేస్తూ రావాలి. ఇట్లా చేసుకున్న తర్వాత సైడ్లో బ్యాక్ స్టిచ్ వెళ్తూ వెళ్ళండి. ఫినిషింగ్కి బ్యాక్ స్టిచెస్ చేస్తూ వెళ్ళాలి. కిందికి దింపుకొని నాట్ వేసేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఇటు సైడ్ కూడా చేస్తూ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా చేసుకున్నామో సేమ్ ఇట్లానే ఇక్కడ కూడా సాటిన్ స్టిచ్ చేస్తూ
ఇక్కడికి బ్యాక్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకుంటూ పోవాలి. సేమ్ ప్రాసెస్ ఇటు కూడా చేస్తూ రావాలి. ఇట్లా సేమ్ ప్రాసెస్ ఇటు కూడా చేస్తూ వెళ్ళాలి. ఇట్లా ఇది ఒక మోడల్. నెక్స్ట్ బీడ్స్తో అయితే మీరు ఈ థ్రెడ్ వేసుకున్నాం కదా, ఈ థ్రెడ్ అంతా మీరు ఒక్కొక్క బీడ్స్ వేసుకొని చేసుకోండి, స్టిచ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మిడల్లో ఫస్ట్ ఈ థ్రెడ్ అనేది నింపుకోండి. నింపుకున్న తర్వాత ఈ లైన్ చేసినాం కదా బ్యాక్ స్టిచ్ అన్నది మీరు బీడ్స్లో వేసుకోవాలి. ఓకేనా? ఇంకొక లీవ్ స్టిచ్ అంటే ఇక్కడ నుంచి నీడల్ తీసుకోవాలి. నీడల్ తీసుకున్నాక ఇక్కడ నుంచి సేమ్, లేకపోతే ఇక్కడ నుంచే ఇక్కడికి ఇలా లాక్కోవాలి అంతే. దాని తర్వాత సేమ్ ఈ మిడ్ పాయింట్ నుంచి ఇటు దింపుకోవాలి. నాట్ పడిపోయింది. ఈ నుంచి ఎక్కడైతే ఇక్కడ దింపుకున్నామో ఆ దింపే దగ్గరికి నీడల్ తీసుకోండి. తీసుకున్నాక సేమ్ ప్రాసెస్ లాక్కోండి. తర్వాత ఇక్కడ నుంచి నాట్ పడిపోతుంది. ఇక్కడ నుంచి ఇటు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ ఇక్కడ నుంచి ఎక్కడికైతే కావాలో ఆడ ఇట్లా నీడల్ని దింపుకోవాలి. దింపుకున్నాక ఇక్కడ నాట్ పడిపోతుంది, మళ్ళీ ఇటు తీసుకోవాలి. సేమ్ మనం వీ స్టిచెస్ చేస్తాం కదా, సేమ్ ప్రాసెస్లో రావాలి. ఇలా నాట్ పడిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. మీకు దూరం కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇట్లా దగ్గర కావాలంటే కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా నాట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా నాట్ వేసుకొని కింద నాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక లిప్ స్టిచ్. షుగర్ బీడ్స్ ఉంది అంటే ఇక్కడ 2 బీడ్స్ వేసుకొని నాట్ వేసుకుంటూ వెళ్ళొచ్చు. నా దగ్గర షుగర్ బీడ్స్ లేదు కాబట్టి నేను చేయట్లేదు.
మీరు ఇంకొకటి చేసుకోవచ్చు. మీ దగ్గర కట్ వర్క్ బీడ్స్ అట్లాంటిది ఉన్నప్పుడైతే సేమ్ లీఫ్ స్టిచెస్ ఇక్కడ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ సైడ్లో మీరు బీడ్స్ అనేది పెట్టుకోవచ్చు. అవుట్లైనింగ్ అనేది ఇక్కడ మనం ఎట్లా చేయమన్నానో సేమ్ ఇక్కడ అవుట్లైనింగ్ అనేది బీడ్స్లో చేసేసేయండి. ఓకేనా? ఈ లీఫ్లో మీరు అట్లా బీడ్స్తో చేసుకోవాలి. లీవ్స్ ఒక లైన్ మొత్తం చేసుకున్న తర్వాత బీడ్స్ తోటే సేమ్ లైన్ ఇంకొకటి చేసుకున్నాక అవుట్లైనింగ్ మాత్రం బీడ్స్ తోటి చేసుకొని కంప్లీట్ చేసేసుకోండి. నెక్స్ట్ లీవ్ స్టిచ్ ఇది. నీడలు దింపుకోండి. ఇట్లా లీఫ్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పాయింట్ జస్ట్ కొంచెం పెద్దగా వేసుకోండి లీఫ్. ఓకేనా? పాయింట్ ఇట్లా రాసేసుకోండి. రాసుకున్నాక ఈ పాయింట్ నుంచి ఇట్లా తీసుకున్నాక జస్ట్ చుట్టుకోండి. 1 2 3 4 5 చుట్టుకొని లాక్కోవాలి. ఇట్లా లాక్కోండి. లాక్కున్నాక ఆ పాయింట్ అనేది అక్కడ ఉండేటట్టు చూసుకొని ఇక్కడి నుంచి దింపుకోవాలి. దింపుకున్నాక సేమ్ ప్రాసెస్ ముందుకు తీసుకోవాలి నీడల్ని ఈ నుంచి. సో ఇక్కడ నాట్ అయిపోతుంది మీకు లీఫ్. దాని తర్వాత సేమ్ ప్రాసెస్ ఈ హోల్ ఉందా, ఇక్కడి నుంచి గ్యాప్ ఉండాలి. ఈ హోల్ నుంచి ఇటు సేమ్ తీసుకున్నాక మళ్ళీ 1 2 3 4 5 తీసుకుని సేమ్ బులియన్ నాట్ ఎట్లా మీరు లాగిరు సేమ్ ప్రాసెస్ లాక్కోండి. లాగిన తర్వాత ఈ బీడ్స్ ఇక్కడ రావాలి. ఇక్కడ ఓకేనా? ఇక్కడ వచ్చేసింది. సేమ్ ఈ మిడ్ లైన్ నుంచి మళ్ళీ ముందుకి తీసేసుకోవాలి. ఇట్లా ఓకేనా? సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు తీసుకొని 1 2 3 4 5 లాక్కోండి. ఇటు లాక్కోండి. ఇక్కడి నుంచి ముందుకు తీసుకోండి. అంతే. మళ్ళీ ఇటు నుంచి ఇట్లా లాక్కోండి. 1 2 3 4 5 లాక్కున్నాక కిందికి లాక్కోండి ఆడ. దాని తర్వాత ఇక్కడి నుంచి ముందుకి తీసేసుకోండి. ఇట్లా ఇట్లా మీకు స్టిచెస్ అనేది వస్తుంది. మీరు మొత్తం సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ లాక్కుంటూ నింపుకోండి. సో ఇట్లా వచ్చేస్తుంది మీకు డిజైన్ అనేది లీఫ్. సేమ్ ఇట్ సైడ్ కూడా చేసేసుకోండి. ఓకేనా? మొత్తం అంతే లాంగ్ అవుతుంది వీడియోస్. సో అందుకోసం ఒక్క సైడ్ ఉన్నది చూపించాను. ఇంకొక సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత సేమ్ ఇదే లీఫ్ ఇక్కడ కూడా చేసేసుకోండి. మొత్తానికి చేసుకున్న తర్వాత మిడల్లో ఒక్కటే బీడ్స్ పెట్టుకోండి. ఇలాంటి స్టిచెస్ రన్నింగ్ బ్యాక్ స్టిచ్ ఉంది కదా, అది మిడల్లో అంత కంప్లీట్ అయిపోయినాక ఈ లీఫ్లో చేసుకోండి. అంటే బీడ్స్ లీఫ్ చేయడానికి కోసం అట్లా చేసేసుకోండి. ఓకేనా? ఇది కంప్లీట్ అయిపోయింది. కిందికి దింపి నాట్ వేసేసుకోండి. ఇక్కడ నాట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ కర్రీ స్టిచెస్ అని. నెక్స్ట్ స్టిచ్ చికెన్ కర్రీ. పైనుంచి నీడలు తీసుకోవాలి, కిందికి దింపుకోవాలి. ఓకేనా? దాని తర్వాత కింద
నీడల్ తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్ సేమ్ పైకి దింపుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకొని తీసుకున్నాక ఇక్కడ చూసుకోవాలి, మీకు నాట్ పడింది కదా, తీసుకున్నాక మళ్ళీ ఇక్కడ దింపుకొని ఇక్కడికి తీసుకోవాలి. నీడల్ ఇట్లా తీసుకోవాలి. మళ్ళీ ముందుకి ఇలా తీసుకొని ఆపోజిట్ సైడ్లో తీసుకోవాలి. చిన్న చిన్నవి తీసుకొని రండి, పెద్ద పెద్దది చేయకండి. ఇలా ఇది నెట్ ఫ్యాబ్రిక్లో అట్లా వేసుకుంటే, షిఫాన్లో అని వేసుకుంటే చికెన్ కర్రీ బాగుంటుంది. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. దింపుకొని నెట్ అయితే మీకు కింది నుంచి కనిపిస్తుంది, డిజైన్ అనేది కనిపిస్తుంది. ఆపోజిట్ తీసుకోవాలి, దింపుకోవాలి. తీసుకొని ఇక్కడికి నీడలు తీసుకోవాలి. అట్లా దింపుకొని ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ దింపుకున్నాక తీసుకోవాలి. దింపుకోవాలి. దింపుకున్న తర్వాత పైనుంచి దింపుకోవాలి. ఇప్పుడు మీకు డిజైన్ అనేది పైన రన్నింగ్ స్టిచ్ చేసినట్టే ఉంటుంది, ఓకేనా? పైన అనేది రన్నింగ్ స్టిచ్ చేసినట్టే ఉంటుంది, కానీ వెనకల మీకు డిజైన్ కనిపిస్తుంది. ఇట్లా ఇట్లా వెనకల డిజైన్ కనిపిస్తుంది. ఈ డిజైన్ అనేది మీకు నెట్ ఫ్యాబ్రిక్లో కానీ లేకపోతే షిఫాన్ ఫ్యాబ్రిక్లో కానీ వేసుకునేటప్పుడు ఇక్కడ మీకు డిజైన్ అనేది లోపల కనిపిస్తూ ఉంటుంది, పైన మీకు రన్నింగ్ స్టిచ్ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. అట్లా సేమ్ మీరు బీడ్స్తో చేసుకునేటప్పుడు నీడలు దింపుకున్నాక బీడ్స్ వేసుకోండి. వేసుకున్నాక దింపుకోండి. ఆపోజిట్ సైడ్ బీడ్స్ వేసుకోండి. దింపుకోండి. డిజైన్ పెద్దగా వేసుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది. మళ్ళీ ఆపోజిట్ సైడ్ నుంచి తీసుకోండి. బీడ్స్ తీసుకున్నాక దింపేసుకోండి. మళ్ళీ ఇలా తీసుకొని బీడ్స్ వేసుకొని దింపేసుకోండి. ఇటు తీసుకోండి, బీడ్స్ వేసుకోండి, దింపుకోండి. నీడల నుంచి తీసుకోండి, బీడ్స్ వేసుకోండి,
ఇక్కడికి కొన్ని బీడ్స్ పోదు చూసుకొని వేసుకోవాలి. బీడ్స్ వేసుకున్నాక ఇక్కడికి దింపుకోవాలి ఇట్లా. సో మీకు వెనకాల డిజైన్ అనిపిస్తుంది, ఇక్కడేమో బీడ్స్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది చికెన్ కర్రీ వర్క్. నెక్స్ట్ అకోబా ఎంబ్రాయిడరీ. సేమ్ మొత్తానికి థ్రెడ్తో చేసేసి ఒక 4-5 ఎంబ్రాయిడరీ చేసుకోండి. ఇవి అకోబా స్టిచ్. దాని తర్వాత బీడ్స్ తోటి అకోబా స్టిచ్ సపరేట్గా చేసేసుకోండి, ఒక 4-5 స్టిచెస్. నెక్స్ట్ అకోబా ఎంబ్రాయిడరీ. మిడల్ నుంచి ఇలా ఒక సర్కిల్ వేసుకొని మిడ్ పాయింట్ వేసుకోండి. ఇలా తీసుకోండి నీడల్. ఇక్కడి నుంచి ఇట్లా థ్రెడ్ అనేది వేసుకుంటూ పోవాలి. మీరు ఫ్లవర్స్కి, లీఫ్కి కూడా వేసుకోవచ్చు ఈ స్టిచ్. అయిపోయినాక దింపుకోండి. ఇది అకోబా స్టిచ్. ఇప్పుడు బీడ్స్ తోటి అయితే సేమ్ దింపుకోండి. 2-3 పెటల్స్ చేసి చూపిస్తా. ఒక 4 బీడ్స్ అయితే వేసేసుకోండి. వేసుకున్నాక 2 అటు 2 ఇటు చేసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ 2 బీడ్స్ వేసుకున్నాక ఇట్లా వేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఒక 2 బీడ్స్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటూ పోవాలి. సేమ్ ప్రాసెస్ మొత్తం రౌండ్గా చేసేసుకోండి బీడ్స్ తోటి. ఓకేనా, అకోబా స్టిచ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది మీకు. అంతే. ఇది 1 2 3 4 5 స్టిచెస్. ఇది కంప్లీట్ చేసేసుకోండి.